హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఆలూతో ఈ విధంగా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. రెండింటితో ఆగరండి, అంత బాగుంటాయి ఈ ఆలూ బోండా. చట్నీ అవసరం లేకుండానే చక్కగా తినేయచ్చు. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా నేను ఇక్కడ ఒక పావు కిలో వరకు బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి ఉడికించుకుని ఇలా పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను. దుంపలు బాగా మెత్తగా అయితే ఉడకాలి. ఆ తర్వాత వీటిని ఇలా మెదిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. చేత్తో మెదుపుకున్నా పర్వాలేదు, లేదంటే గనక మీ దగ్గర మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో మెదుపుకున్నా సరిపోతుంది. ఇలా చేత్తో అయితే నేను మెదిపేసుకుంటున్నాను. వేడి లేదు కాబట్టి చేత్తో మెదిపేసుకుంటే చక్కగా మెదిగిపోతాయి. చూసారు కదా, ఏమాత్రం గడ్డలు లేకుండా ఇలా మెత్తగా బంగాళదుంపని మ్యాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక లోతుపాటి మందమైన గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. మీరు బాండి పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఇక్కడ ఆయిల్ మరీ ఎక్కువగా వేయడం లేదు, ఒక 2 చెంచాలు మాత్రమే ఆయిల్ అయితే వేసానండి. దాంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను చాపర్లో అయితే కట్ చేసేసి వేసానండి. ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలుగా లేకుండా చాలా చక్కగా వేగిపోయి బాగుంటాయి అన్నమాట. తర్వాత దాంట్లోనే కొంచెం క్రష్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. కారం ఇదే కాబట్టి కొంచెం 2-3 లేదంటే మనకి ఎంత కారం కావాలంటే అని పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 కారం ఉన్నాయి కాబట్టి 2 పచ్చిమిర్చి మాత్రమే వేశాను. ఇప్పుడు వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. మనం నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. వీటిని ఇలా 2-3 సార్లు బాగా కలిపేసుకోవాలి. దగ్గరుండి చేసుకుంటే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి దీనిని 1 నిమిషం గ్యాప్ ఇచ్చుకుంటూ ఉల్లిపాయల్ని కొంచెం కొంచెంగా ఇలాగా వేగనిచ్చుకుంటూ వేపేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరే ఉండి చేసుకుంటే ఒక 10 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో వేపుకుంటూ తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కోసం అలాగే టేస్ట్ కోసం కాబట్టి ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసాను. ఇక్కడ పావు కిలో బంగాళదుంపలు తీసుకున్నాం కాబట్టి 2 ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరే ఉండి వేయించేసుకుంటే ఇది కూడా చాలా త్వరగానే వేగిపోతుంది. చూసారు కదండి, ఇలాగా మాడకుండా దీనిని వేయించుకోవాలి. ఎందుకంటే మనం దీనిని స్టఫింగ్గా వాడతాం కాబట్టి లోపల చూడటానికి కలర్ఫుల్గా ఉండాలి. అలాగే మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి చూసుకుంటూ దీనిని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసాను. దీంట్లో కూర వండేసిన తర్వాత ఉప్పు అనేది సరి చూసుకోవాలి. తక్కువ అయితే కనుక వేసుకోవడం వల్ల మనకి బోండా అనేది టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా ఇందులో కావాలంటే ఆమ్చూర్ పౌడర్ కానీ లేదంటే చాట్ మసాలా కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ అవేమీ వేయడం లేదు. ఒక పావు స్పూన్ మటుకు వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. జీలకర్ర పొడి కూడా వేసేసుకున్న తర్వాత ఇది ఇలా బాగా కలిపేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే దీంట్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు. రుచి అనేది చాలా బాగుంటుందండి. ఈ పొటాటో మనం ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది అదిరిపోతుంది. కాబట్టి నేనైతే ఇక్కడ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఉడికించి మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బంగాళదుంప మిశ్రమం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ పావు కిలో బంగాళదుంపలతో చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే దుంపల క్వాంటిటీ అలాగే మిగిలినవన్నీ కూడా కొంచెం కొంచెంగా పెంచుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప అంతా కూడా దాంట్లో వేసేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసి మగ్గనివ్వాలి. మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ మిశ్రమం అలాగే బంగాళదుంప ఎక్కడ కూడా బంగాళదుంప తెల్లగా అనేది కనిపించకుండా బాగా కలిపేసుకున్నట్లయితే బంగాళదుంప చాలా రుచికరంగా తయారవుతుంది. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా ఇలాగా కలుపుకుంటూ ఇలాగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపేసి దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద మగ్గనిచ్చినట్లయితే చక్కగా టేస్టీగా తయారవుతుంది. చివరిలో నేను ఇక్కడ
కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసేసి ఇది కూడా వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి దీనిని చిన్న మంట మీద మగ్గనిచ్చినట్లయితే బంగాళాదుంప చక్కగా మెత్తగా మ్యాష్ లాగా అయిపోయినట్లుగా ఇది ఉడికిపోతుందండి. చాలా బాగుంటుందన్నమాట. చాలామంది ఇలాగా కలిపేసి మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచేసి కట్టేస్తారు. అలా కాకుండా ఒక 5 నిమిషాల పాటు దీనిని మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గనిచ్చినట్లయితే లోపల ఉన్న పచ్చిదనం అంతా పోయి బంగాళదుంప చాలా స్మూత్గా తయారవుతుంది. మూత అయితే పెట్టేశాను. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఇదిగోండి, చూసారు కదా, చాలా మెత్తగా చాలా టేస్టీగా అయితే బంగాళదుంప రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇలా మళ్ళీ ఒకసారి అయితే బాగా కిందదంతా కూడా ఇలా పైకి వచ్చేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారిపోనివ్వాలి. చూసారు కదా ఎంత బాగుందో చూసారా. ఇదే మసాలాని మనం మసాలా దోశలోకి అలాగే స్టఫ్డ్ ఇడ్లీలోకి ఇక చాలా రకాలుగా వాడుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఈ బంగాళదుంప మిశ్రమం అనమాట. చూసారు కదా, ఇంకా ఇదంతా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దీనిని పక్కన పెట్టేసి చల్లారనిచ్చేద్దాం. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో శనగపిండి అయితే కలుపుకుందాం. నేను ఇక్కడ ఒక బౌల్ అయితే మెజరింగ్కి తీసుకున్నాను. 1/2 కిలో బంగాళదుంప మిశ్రమం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు శనగపిండి కూడా 1.5 బౌల్ అయితే తీసుకుంటున్నాను నేను. చూసారు కదా కప్పు ఏ విధంగా ఉందో. ఇది 100 గ్రాముల కప్పు అండి, కాబట్టి 150 గ్రాముల వరకు శనగపిండి తీసుకుంటే సరిపోతుంది. మనకి పర్ఫెక్ట్గా కొలత అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా 1.5 కప్ అయితే శనగపిండి వేశాను. తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. చూసుకుని వేసుకోవాలండి, ఎక్కువైతే తీయలేం కదా, తక్కువైనా కూడా వేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేశాను. ఆ తర్వాత దీంట్లో 1 స్పూన్ కారం వేస్తున్నానండి. పచ్చిమిరపకాయ బజ్జీలు కానీ అరటికాయ బజ్జీలు కానీ ఏమైనా బజ్జీలు చేసుకునేటప్పుడు పిండిలో ఇలా కారం వేసుకోవడం వల్ల పిండి అనేది చప్పగా లేకుండా బాగుంటుంది. తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేశాను. కలర్ మంచిగా కనిపిస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో మీకు నచ్చితే వాము కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాము వేయడం లేదు, జీలకర్ర పొడి వేస్తున్నానండి. వేయించుకున్న జీలకర్రని పొడి చేసి దాన్ని అయితే 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేశాను. జీలకర్ర వేసుకోవడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మీకు ఇష్టమైతే జీలకర్ర ప్లేస్లో వాము కూడా వేసుకోవచ్చు. వాము వేసుకునే ముందు చేతితో కొంచెం నలిపేసి వేసుకోండి, బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను ఇలా బిస్కర్ అయితే తీసుకున్నాను. పిండి అయితే ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పిండిలో ఎక్కడా గడ్డలు లేకుండా పిండిని ఇలా స్మూత్గా కలుపుకోవాలి. చూసారు కదా పిండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడు మీకు ఎలా ఉండాలనేది చూపిస్తానండి. ఇలా గడ్డలు ఎక్కడా లేకుండా బాగా కలిపేసుకుంటే పిండిలాగా స్మూత్గా తయారవుతుంది. చూసారా, ఇప్పుడు నేను కలిపిన విధంలో అయితే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. ఇలా వాటర్ వేసి వాటర్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. మీరు చేతితో కలుపుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే ఇలా బిస్కర్తో కలుపుతున్నాను. చూసారా, ఇలా అయితే పిండిని చాలా సాఫ్ట్గా కలిపేసి ఒక అరగంట పాటు పక్కన పెడితే మనం అరటికాయ బజ్జీలు కానీ పచ్చిమిర్చి బజ్జీలు కానీ ఏదైనా బజ్జీలు చేసుకునేటప్పుడు చాలా బాగుంటాయండి, అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. ఇదిగోండి, పిండి కలిపేసుకున్న తర్వాత వేలు ముంచి ఇలా తీసినట్లయితే వేలికి పిండి అంతా కూడా కోట్ లాగా అవ్వాలన్నమాట. అంటే పిండి ఇలా వేలు ముంచినప్పుడు వేలికి పిండి అలాగే ఉండాలి. చిన్నగా చొక్క పడుతున్నప్పుడు పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. మనం పలచగా కలిపేసుకోవడం వల్ల ఏదైనా బజ్జీలు వేసుకునేటప్పుడు ఆ పైన ఉండే లేయర్ ఏదైతే ఉంటుందో అది పలచగా వచ్చేస్తుంది. కాబట్టి పిండిని కలుపుకోవడంలోనే బజ్జీల టేస్ట్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత ఇందాక మసాలాలో వేయగా కొంచెం కరివేపాకు మిగిలింది, అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటే చూడటానికి కలర్ఫుల్గా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి, పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఒక గరిటె కానీ స్పూన్ కానీ తీసుకుని ఇలా అన్నప్పుడు రిబ్బన్స్ మాదిరిగా పడినట్లయితే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. చూడండి, ఇలా పైకి తీసినప్పుడు కింద రిబ్బన్స్ మాదిరిగా పడుతుంది కదా, ఇలాగా మడతలుగా పడితే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చూసారు కదండి, పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది అరగంట పాటు పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత మనం మసాలా తయారు చేసుకున్నాం కదా, ఆ మసాలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత సరిపడా సైజులో ఉండలు అనేవి తయారు చేసుకోవాలి. చిన్నగా చేసుకోవాలి, మరీ పెద్దగా ఉన్నా అంత బాగోవు కాబట్టి చక్కగా చూడటానికి ఇలాగా అందంగా ఉండేటట్లు ఇలా చిన్న ఉండలు చేసుకోండి. ఎందుకంటే మనం పిండిలో ఉంచినప్పుడు అవి బజ్జీలుగా వేసిన తర్వాత పెద్ద సైజులోనే వస్తాయి కాబట్టి చూసుకుని ఉండలు అనేవి తయారు చేసుకోవాలి. మొత్తం అంతా పిండిని ఇలాగే ఉండలు అయితే తయారు చేసేసుకుందామండి.
చూసారు కదా, ఈ సైజ్ చేస్తున్నాను. ఫస్ట్ చేసింది కొంచెం చిన్నగా వచ్చింది, తర్వాత చేసింది ఇలా అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. మిగిలినవన్నీ కూడా ఇలాగే ఉండలుగా తయారు చేసేసుకుంటే బజ్జీలు వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఇలా ఉండలు అయితే అన్నీ తయారు చేసుకున్నాను. ఇలా మిశ్రమం అంతా కూడా ఉండలు తయారు చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ని వేడవనివ్వాలి. మరీ వేడైపోకూడదు, అలా అని మరీ గోరువెచ్చగా కూడా ఉండకూడదు. ఇది మీడియంగా నూనె అయితే కాగాలి. ఆ తర్వాత పిండిని రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఒక్కొక్క ముద్ద తీసుకుని శనగపిండిలో ఇలా ముంచేసి డిప్ చేసేసుకుని చేత్తో వేసేసుకోవడమే. మీకు చేత్తో కష్టంగా ఉంది అనుకుంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చండి. ఎక్కడా తోకలు రాకుండా ఉంటాయి స్పూన్తో వేసుకున్నట్లయితే. ఇలా చేత్తో వేయడం వల్ల చూడండి చిన్న చిన్నగా తోకల్లాగా వస్తున్నాయి కదా, కాబట్టి ఇలా స్పూన్తో కూడా వేసుకోవచ్చు. నేనైతే ముందు చేత్తో చూపిస్తున్నాను, తర్వాత స్పూన్తో కూడా వేసుకోవచ్చు. మరీ ఎక్కువగా వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కుపోయి మనకి పిండి అనేది లోపల మిశ్రమం అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం కొంచెంగా అంటే ఆయిల్ని బట్టి ఈ బజ్జీలు అనేవి వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక 4 వేసాను, చూసారు కదా. ఇప్పుడు స్పూన్తో కూడా ఏ విధంగా వేసుకోవాలో మీకు చూపిస్తాను. చిన్న మంట పెట్టాం కదా, చక్కగా ఎంత బాగా వేగుతాయోనండి. హై ఫ్లేమ్లో పెట్టేసినట్లయితే పైన మాడిపోతుందో లోపల వేగదు, కాబట్టి చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి స్పూన్తో ఇలాగా వేసుకుని చక్కగా తీసుకుని ఇలా వేసుకోవడం వల్ల ఎక్కడా కొమ్ములు అనేవి రాకుండా తోకలు రాకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇప్పుడు వీటిని సగం వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ముందు వేసినవి కొంచెం బాగానే వేగిపోయాయి. ఇప్పుడు రెండో వైపుకి అయితే తిప్పుకుందాం. నూనె ఎక్కువగా ఉంటే కనుక మనకి ఇలా అడుగంటకుండా ఉంటాయండి. నూనె మనం తక్కువగా వేసుకుని వేయించుకోవడం వల్ల మనకి నూనె వేస్ట్ అవ్వదని చెప్పి నేనైతే ఇక్కడ తక్కువ నూనె వేసాను. మీకు ఇంకా కావాలంటే ఫుల్గా కూడా వేసుకోవచ్చు. అలా ఎక్కువ ఆయిల్ వేసుకోవడం వల్ల పైకి తేలుతాయి కాబట్టి అడుగుని ఇలా మాడిపోయినట్లుగా రావు. వీటిని చిన్న మంట మీద అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉండే ఆలు బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. ఏ పచ్చడి కూడా అవసరం ఉండదండి, ఏ చట్నీ అవసరం ఉండదు. మనకి కావాలంటే కనుక ఏ చట్నీతో అయినా తినచ్చు, కానీ చట్నీ లేకుండానే ఈ బజ్జీలు చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా, అసలు 2 తింటే చాలండి కడుపు నిండిపోతుంది. ఎందుకంటే బంగాళదుంప కొంచెం తింటే కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది కదా, కాబట్టి ఈ బజ్జీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు పచ్చిమిర్చి బజ్జీ అలాగే అరటికాయ బజ్జీలే కాకుండా ఇలా ఆలు బజ్జీ కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు, అంత బాగుంటాయి. బంగాళదుంపతో ఏం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. కాబట్టి ఇలా మీరు కూడా బంగాళదుంపతో బజ్జీలు చేసుకుని తిని చూడండి. టేస్టీగా ఉన్నాయని చెప్పి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటాయి. ఇప్పుడు ఇవి 2 పక్కల కూడా వేగిపోయాయి, ఇంకా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేద్దాం. నూనె రాకుండా తీసేసి మళ్ళీ ఇంకా రెండో వాయి కూడా వేసేసుకుంటే బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చాలా రుచిగా ఉంటాయి ఈ ఆలు బోండాలు అనొచ్చు, ఆలు బజ్జీలు అనొచ్చు, బంగాళదుంప బజ్జీ ఏదైనా కానీ అనొచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ బంగాళదుంపతో బజ్జీలు. చూసారు కదండి, మీరు కూడా ఒక్కసారి చేసుకోండి. ఏ విధంగా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి నేను టేస్ట్ అయితే చేసేస్తాను. చాలా టెంప్టింగ్గా ఉన్నాయండి ఆలు బోండాలు అయితే. ఇప్పుడు ఒకటైతే మీకోసం విరిచి చూపిస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, ఎంత రౌండ్గా వచ్చాయో. ఇవి చూస్తుంటే మనకి ఎంత రౌండ్గా పూర్ణం బూరెల్లాగా ఉన్నాయి కదండి. కాదండి, ఆలు బోండాలు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే కరివేపాకు కొత్తిమీర వేసాం కదా, ఆ ఫ్లేవర్ అయితే మంచి స్మెల్ వచ్చిందండి. ఫ్లేవర్గా అంటే వాసన కూడా చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. ఇప్పుడు టేస్ట్ అయితే చేసేద్దాము. అబ్బబ్బా అదిరిపోయాయండి, చాలా చాలా రుచిగా ఉన్నాయి. అస్సలు ఒక్కటితో ఆగమండి, అంత బాగుంటాయి ఈ బంగాళదుంప బోండాలు. చూసారు కదా, మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వంటల కోసం సుగుణ వంటలు ఫాలో అవ్వండి.